హలో ఫ్రెండ్స్, హబ్స్, స్విచెస్ అండ్ రూటర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. మీకు హబ్స్ అంటే ఏంటో తెలియదు, స్విచెస్ అంటే ఏంటో తెలియదు, రూటర్ అంటే అస్సలు తెలియదు. కానీ నాకు DCCN లో ఈ మూడుటిని ఒకటే ఆన్సరు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. హలో, మై నేమ్ ఈస్ సూరజ్ కుమార్ అండ్ నేను మీకు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకేషనల్ CSC ఫ్రెండ్ని, ఒక గైడెన్స్గా. ఇక్కడ మీరు CSC ఒకేషనల్ 23 అని టైప్ చేస్తే మనకు ఒక 20 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒక కంప్యూటర్స్ మీద, ఇంకా వచ్చేసి DCCN మీద. సో ఐ హోప్ మీరు ఈ వీడియోస్ అన్ని చూడొచ్చు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్దర్ డిలే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మీకు కొద్దిగా క్వశ్చన్స్ చూపిస్తాను. సో మనకు పేపర్ 3లో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, క్వశ్చన్స్ ఎట్లా ఏ విధంగా అడుగుతారు అంటే, వాట్ ఈజ్ ఏ హబ్స్ అండ్ స్విచెస్, వాట్ ఆర్ హబ్స్ అండ్ స్విచెస్, ఇది 2 మార్క్స్ కి. హబ్స్ అంటే ఏంటి, స్విచెస్ అంటే ఏంటి, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. రూటర్ అంటే ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఎనీ 3 LAN కాంపోనెంట్స్. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ లో 3 LAN కాంపోనెంట్స్ మనం లోకల్ ఏరియా నెట్వర్క్ ని మనం ఒక హబ్ అంటాం, ఒక స్విచెస్ అంటాం, ఒక రూటర్ అంటాం. డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ హబ్స్ అండ్ స్విచెస్. క్వశ్చన్స్ ఎలాగైనా ఉండి మనకు ఆన్సర్ కావాల్సింది ఒక హబ్ గురించి, ఒక స్విచెస్ గురించి, ఇంకొకటి వచ్చేసి రూటర్ గురించి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. హబ్స్ అంటే ఏంటి? హబ్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ ఏ నెట్వర్క్ హబ్. హబ్ అనేది ఒక నెట్వర్క్ హబ్ అంటే ఇట్స్ ఏ కామన్ కనెక్షన్ పాయింట్ ఫర్ ఆల్ ద డివైసెస్ ఇన్ ఏ నెట్వర్క్. ఇది ఒక కామన్ కనెక్షన్ అనమాట ఆల్ ద డివైసెస్ కి. ఒక నెట్వర్క్ లో హబ్స్ ఆర్ డివైసెస్ ఇంటూ కనెక్ట్ సెగ్మెంట్స్. ఇది చాలా రకాలుగా సెగ్మెంట్స్ అయి ఉంటుంది. మరి హబ్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ పోర్ట్స్. హబ్ అనేది చాలా మల్టిపుల్ పోర్ట్స్ లో కన్వర్టెడ్ అని అయి ఉంటుంది. హబ్స్ అంటే ఇట్లాంటి చాలా మల్టిపుల్ పోర్ట్స్ అనేది ఉంటుంది, దాంట్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వెన్ ప్యాకెట్ అరైవ్ వన్ పోర్ట్, ఒక ప్యాకెట్ అనేది ఒకసారి అరైవ్ అవుతుంది ఒక పోర్ట్ కి. ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్ కి ఒక కేబుల్ మాత్రమే అరైవ్ అవుతుంది. ఇంటెలిజెంట్ హబ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మేనేజబుల్ హబ్స్. థర్డ్ టైప్ ఆఫ్ హబ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్విచ్చింగ్ హబ్. అంటే మనం ఇక్కడ స్విచ్చింగ్ హబ్ ని కూడా చూస్తుంటాం. అంటే స్విచెస్, మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను. సో స్విచ్చింగ్ హబ్ విచ్ రీడ్స్ ద డెస్టినేషన్ ఆఫ్ అడ్రస్ ఈచ్ ప్యాకెట్ అండ్ దెన్ ఇట్ విల్ ఫార్వర్డ్ ద ప్యాకెట్ టు ద కరెక్ట్ పోర్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్నెట్ ఉంది. మన ఇంటర్నెట్ దగ్గర నుంచి DSLR ఒక రూటర్ ఉంటుంది. ఆ రూటర్ కి ఒక ఈథర్నెట్ కనెక్షన్, అంటే పెద్ద పెద్ద ఆఫీసెస్ లో ఇట్లాంటివి పెడుతుంటారు. అండ్ ఇట్స్ లైక్ స్విచెస్ ఆర్ హబ్స్ అనేది కూడా ఉంటుంది. హబ్స్ అంటే ఇక్కడ ఒక రూటర్ ఉంటుంది. ఆ రూటర్ ఒక హబ్ కి చాలా పోర్ట్స్, అంటే ఇలా కనెక్ట్ అయి ఉంటుంది చాలా విధాలుగా. దాన్ని మనం హబ్స్ అని అంటాం. స్విచెస్ అంటే ఏ నెట్వర్క్ స్విచ్ ఈస్ ఆల్సో ఏ స్మాల్ హార్డ్వేర్ డివైస్. ఒక నెట్వర్క్ స్విచ్ కావాలంటే ఒక చిన్న హార్డ్వేర్ డివైస్ అనేది కావాలి, ఒక DSLR రూటర్ లాంటిది. విచ్ మల్టిపుల్ కంప్యూటర్స్ టుగెదర్ ఇన్ వన్ ల్యాన్. ఒక మల్టిపుల్ కంప్యూటర్స్ ని మనం ఒక కేబుల్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇట్ కాల్డ్ స్విచెస్ ఆపరేట్ ని మనం సెకండరీ లేయర్ అని అంటాం, డేటా లింక్ లేయర్ అని. ఇది ఒక OSI మోడల్, మీకు తర్వాత చెప్తాను. సో నెట్వర్క్ స్విచెస్ అండ్ నెట్వర్క్ హబ్స్ ఆర్ రియల్లీ లుక్ అలైక్, బట్ స్విచెస్ కంటైన్స్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఏ హబ్ రూటర్ అని కూడా అనవచ్చు. అంటే ఇట్స్ నియర్లీ లుక్ లైక్ స్విచెస్ కంటైన్స్ మోర్ ఇంటెలిజెన్స్. స్విచెస్ కంటే మోర్ ఇంటెలిజెంట్ ఏది అంటే హబ్ అని అంటున్నారు. రూటర్ ఈజ్ ఏ హార్డ్వేర్ డివైస్ designed for designed to receive, analyze and transform incoming packets. హార్డ్వేర్ అనేది ఈజ్ ఏ డిజైన్డ్ ఫర్ రిసీవింగ్, అనలైజింగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చేయొచ్చు ఇన్కమింగ్ ప్యాకెట్స్ ఫ్రమ్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి మనం కనెక్ట్ చేసుకునే దాన్ని మనం రూటర్ అంటాం. జస్ట్ లైక్ ఒక హాస్టల్స్ లో కానీ, ఒక ఆఫీసెస్ లో కానీ మనం ఇక్కడ నెట్వర్క్ ని మనం చూస్తుంటాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు కన్వర్ట్ ద ప్యాకెట్స్ టు అనదర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. మనం యూజ్ చేసేదాన్ని ఒక ప్యాకెట్ నుంచి ఇంకొక ప్యాకెట్ కి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది డ్రాప్ దెమ్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్ రిలేటింగ్ టు ఏ నెట్వర్క్. అంటే ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటుంది.
రూటర్స్ హ్యావ్ మెనీ క్యాపబిలిటీస్ దెన్ అదర్ నెట్వర్క్ డివైసెస్. రూటర్స్ కి మనం ఇచ్చే క్యాపబిలిటీస్ ఏమంటే ఎక్కువ ఎక్కువ నెట్వర్క్ డివైసెస్. జస్ట్ లైక్ రూటర్స్ అంటే ఇట్లాంటివి ఉంటాయి. అంటే మనం వైఫైతో రూటర్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఆ, ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తం కొద్దిగా రూటర్స్ తోనే అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక 2 మార్క్స్. ఇది అంతా సేమ్ క్వశ్చన్, పర్టికులర్ క్వశ్చన్. మీకు ఇదొక లింక్, ఇదొక అయితే దీని యొక్క లింక్ నేను మీకు ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. సో డోంట్ వరీ కావద్దు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అది చాట్ బాక్స్ లో రాయండి. అండ్ ఇక్కడ స్విచెస్ కి హార్డ్వేర్ డివైస్ విచ్ జాయిన్స్ మల్టిపుల్ విత్ ఇన్ వన్ ల్యాన్. ఒక ల్యాన్ తో నెట్వర్క్ సెకండ్ లేయర్ డేటా ఓఎస్ఐ మోడల్ అనేది కూడా ఉండొచ్చు. ఒక ఇంటర్నెట్ ద్వారా ఒక డిఎస్ఎల్ఆర్ రూటర్ ని కనెక్ట్ చేస్తే ఆ ఆ కనెక్షన్ ని సింగిల్ కేబుల్ తో ఇంటర్నెట్ ఆర్ స్విచ్ ఆర్ హబ్. అంటే ఈథర్నెట్ అంటే మీకు అర్థమవుతుంది అంటే డేటా కేబుల్, స్విచ్చెస్ ఆర్ హబ్. హబ్ అంటే ఇట్లాంటి చాలా కంప్యూటర్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు విత్ ఇన్ ఏ సింగిల్ నెట్వర్క్ తో. అండ్ రూటర్ అంటే ఇట్స్ ఏ డిజైన్ టు రిసీవ్ ఇంటర్ఫేస్ రూటర్ క్యాపబిలిటీస్ హబ్స్ ఫంక్షనింగ్ ని మనం సింగిల్ ఇంటర్నెట్ కనెక్షన్ బిట్వీన్ మల్టిపుల్ కంప్యూటర్స్ ని కూడా అంటాం. హోమ్ నెట్వర్క్స్ న్యాచురల్లీ యూజ్ వైర్లెస్ ఆర్ వైర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అంటాం రూటర్ ని కూడా. సో ఇక్కడ మీరు సర్వర్ అంటే తెలుసుకోవచ్చు, ఫైల్ సర్వర్ అంటే తెలుసుకోవచ్చు, క్లయింట్ సర్వర్ అంటే కూడా తెలుసుకోవచ్చు. రూటర్ అనేది ఒక హార్డ్వేర్ డిజైన్ అనలైసిస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ప్యాకెట్స్ టు ఏ నెట్వర్క్. అండ్ ఇట్స్ మోస్ట్లీ హోమ్ యూజ్డ్ నెట్వర్క్ షేరింగ్ సింగిల్ ఇంటర్నెట్ కనెక్షన్ బిట్వీన్ మల్టిపుల్ కంప్యూటర్స్ కి మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ల్యాన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం, సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, ల్యాన్ కాంపోనెంట్స్ ఎన్ని విధాలుగా ఉంటుంది, రూటర్ అంటే ఏంటి. మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ వాట్ ఈస్ ఫైల్ సర్వర్, హబ్స్ అండ్ స్విచెస్, రూటర్స్. ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎనీ అబౌట్ 3 ల్యాన్ కాంపోనెంట్స్, డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ హబ్స్ అండ్ స్విచెస్. మీకు మెయిన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చాను ఫ్రెండ్స్, డిస్కస్ అని అబౌట్ రూటర్స్. సో ఐ హోప్ మీకు ఇక్కడికి అర్థమైనట్లుంది. సో ఈ క్వశ్చన్స్ మనం డేటా కమ్యూనికేషన్ కంప్యూటర్ నెట్వర్క్స్ లో DCCN లో మనం నేర్చేసుకున్నాం. ఇంతటితో ఇది ఒక చాప్టర్ అనేది అయిపోయింది. మనం నెక్స్ట్ చాప్టర్ లో నెక్స్ట్ లెసన్ గురించి తెలుసుకుంటాం. అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆసమ్, కీప్ లెర్నింగ్, keep growing.